హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక చిన్న చిన్న వీడియో ఇది, అంటే శారీ పిన్ చేద్దామని. దానికి మెటీరియల్ అండి, ఇది బ్లాక్గా కనపడుతుంది కానీ బ్లాక్ కాదు, ఇది బ్యాక్ సైడ్. ఆ బీడ్కి బ్యాక్ సైడ్ అనమాట, అందుకే అది బ్లాక్గా ఉంది. ఇది స్టోన్స్ అండి, మధ్యలో పింక్, చుట్టూతో వైట్. ఇది ఓన్లీ వైట్ స్టోన్స్ అనమాట. దీంతో అసలు మెయిన్ యాక్టర్ ఉందండి. శారీ పిన్ కావాలి కదా ఇవన్నీ పెట్టాలంటే. ఇదిగోండి, ఈ శారీ పిన్ ప్లెయిన్ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు, అందుకని డిజైన్ తీసుకున్నాను. దీనికి ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ పైన అంటే మొత్తం గమ్ పూసేసి ఈ శారీ పిన్కి మొత్తం గమ్ అప్లై చేసేయాలి. ఆ గమ్ అప్లై చేసి, అంటే శారీ పిన్ కనపడకుండా, అడుగున్న కలర్ వేరు, మనకు కావాల్సిన కలర్ వేరు కదా, అందుకని మొత్తం అప్లై చేసేసి ఆ క్లాత్ మీద పెట్టి ఆ చేత్తో పూసేసేయండి, ఏం కాదు. దానికి ఎక్కువ గమ్ అప్లై చేయాలండి, ఎందుకంటే అది మళ్ళీ క్లాత్ దానికి అంటుకోవాలి కదా, అందుకని చెప్పి ఫుల్గా గమ్ అప్లై చేసేసేయండి. గమ్ అప్లై చేసిన తర్వాత దాని మీద క్లాత్ పెట్టాలి. మనకి కలర్ ఏ శారీ కలర్ కావాలో ఆ కలర్ క్లాత్ పెట్టుకుంటే మనకి దాని మ్యాచింగ్ వచ్చేస్తుంది. మొత్తం గమ్ అప్లై చేసేసి దాన్ని మొత్తం అన్ని పక్కల కొంచెం పైన రుద్దుతున్నట్టు పెడితే కనుక దానికి ఉన్న గమ్ము ఈ క్లాత్కి అంటుకుంటుంది. దాన్ని అలా వదిలేసేయాలి. కాసేపు వదిలేసిన తర్వాత చుట్టూతా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తే చివరికి ఇలా వస్తుంది. మొత్తం కట్ చేసేసి నీట్గా ఉంటే ఇలా ఉంటుంది. దానికి మధ్యలో నేను ఓన్గా వేసుకున్న డిజైనేనండి ఇది. దాన్ని అంటే ముందు ప్రిపేర్డ్గా లేను, మొదలుపెట్టిన తర్వాత చేస్తుంది అన్నమాట. మధ్యలో ఒక డ్రాప్ పెట్టి, అంటే స్టోన్లో ఉంది కదా పింక్ను వైట్ స్టోన్ ఉన్నది, అది పెట్టాను అన్నమాట. ఈ గమ్ము నన్ను భలే ఇబ్బంది పెడుతుందండి. పడేద్దామంటేనే దాంట్లో గమ్ము ఉంది, గట్టిగా నొక్కినా కూడా దాంట్లోంచి మాత్రం బయటికి రావట్లా. ఈ చివర ఆ చివర చిన్న గమ్ పెట్టి ప్లెయిన్ సిల్వర్ ఇది ఉంది కదా బీడు, అది అంటించేసానండి ఆ చివర ఈ చివరను. ఆ చివర ఈ చివర అంటిస్తే ఇలా ఉంది. అంటే దీన్ని బెడ్కి గుచ్చేసాను అనమాట, అందుకే కదలకుండా అలా అటు ఇటు పడకుండా ఉంది. దీనికి చుట్టూతా ఐ షేప్లో ఉన్న బీడ్స్ అండి ఇవి. నేను తీసుకున్నవి ఐ షేప్లో ఉన్న బీడ్స్ అనమాట, అదే బాదంకాయ షేప్ అంటారు, అలాంటి బీడ్స్. అవి సిల్వర్ బీడ్ చుట్టూతా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. నేను హాఫ్ సర్కిల్ లాగా పెట్టానన్నమాట. చుట్టూతా ఆ సిల్వర్ బీడ్కి చుట్టూతా అంటించాను. ఆ ఫ్లవర్ హాఫ్ లాగా వచ్చిందనమాట. ఆ బీడ్కి వెనక బ్లాక్ కనపడుతుంది కానీ పైకి ఏమో సిల్వర్ కలర్లో ఉంది. వీటితో బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అండి, ఈ బీడ్స్తో శారీ పిన్స్ చేసుకోవచ్చు, బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో రబ్బర్ బ్యాండ్ తయారు చేద్దామండి. ఇప్పుడు ఈ కలర్ శారీ అవసరం, శారీ పిన్, అందుకని చెప్పి అది చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం పింక్ షేడు, రాణి పింక్ ఇలాంటివి అయితే కనుక ఎలాంటి శారీ మీదకైనా మ్యాచింగ్ అవుతాయి కదా, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ మీకు కనుక ఇవి ఆర్డర్ మీద కూడా చేస్తామండి. మీకు కనుక కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు మీ అడ్రస్ అడిగి మేము తయారు చేసి పంపిస్తాం.
ఇది ఒకటే మోడల్ కాదండి, చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో. శారీ పిన్సే కాదు, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చేయొచ్చు. ఇలా సింపుల్గా ఉన్నా కానీ బాగానే ఉంటుంది. వదిలేద్దాం అనుకున్నా కానీ దాన్ని అలా ప్లేస్ ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి అవి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నానండి. అవి అయిపోయినాక ఇది సింపుల్గా ఇలా ఉన్నా కానీ సింపుల్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ అది కొంచెం ఖాళీగా ఉందిలే అని చెప్పి ఇటు ఒక 3 అటు ఒక 3 బీడ్స్ అంటిస్తే పని అయిపోతుందని ఖాళీగా ఉంచడం ఎందుకు ఆ ప్లేస్ అని చెప్పి అంటించేసాను. చెప్పే కదండి, డిజైన్ ముందు ప్లాన్డ్గా లేదు, అప్పటికప్పుడు అనుకుని డిజైన్ చేసుకోవటమే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. మెటీరియల్ తెచ్చుకొని కొంచెం కష్టపడితే కనుక చాలా ఈజీ అండి. ఇది తొందరగా అయిపోతుంది కూడా. అటువైపు 3 పెట్టినట్టే ఇటువైపు కూడా 3 పెట్టాను. ఇంకా వీటిని రకరకాల మోడల్స్తో చేసుకోవచ్చండి. స్టోన్లెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బీడ్స్, వీటికి సంబంధించిన బీడ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఈజీ అండ్ సింపుల్ మెథడ్తో ఈజీగా చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్ అండి, అప్పటికప్పుడు ఏది తోస్తే అలా ఏది చేసినా కానీ అదొక డిజైన్ అయిపోతుంది. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఆ డిజైన్ ఎలా వచ్చిందో చెప్పండి. ఈజీ అండి, చాలా ఈజీ ఇది చేయటం. మనకి కావాల్సిన మ్యాచింగ్ ఆ క్లాత్ ఎందుకు అంటించానంటే ఆ క్లాత్ మీద మెటీరియల్ ఈజీగా అంటుకుంటుంది. అంతేకాక ఆ బ్యాక్గ్రౌండ్ మనకి శారీకి మ్యాచింగ్ కలర్లో ఉంటే కనుక బాగుంటుందని చెప్పి ఆ క్లాత్ అంటించి దాని మీద ఇవన్నీ అంటించాను. మీకు ఈ వీడియో ఎలా ఉందండి, నచ్చిందా లేదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.